ఎఫెక్ట్ హైదరాబాద్ లోని రెస్టారెంట్స్ హోటల్స్ పై పడింది. గడిచిన కొద్ది రోజులుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా కొందరు హోటల్స్ బంద్ చేస్తుంటే మరికొందరు పాతకాలం నాటి కట్టెల పొయ్యితో వంటకాలు సాగిస్తున్నారు. కేవలం బిర్యానీతో పాటు మరికొన్ని ఐటమ్స్ మాత్రమే కట్టెలపై వంటలు సాగిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో కట్టెలు సైతం క్వింటాకు 1000కు పైగా పలుకుతున్నట్టుగా హోటల్స్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ ప్రభావం దేశం మీద పడింది. గడిచిన కొద్ది రోజులుగా కమర్షియల్ సిలిండర్ సంబంధించిన కొరత కారణంగా దేశవ్యాప్తంగా చాలా హోటల్స్ మూతపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా ఈ ప్రభావం పడడంతో పెద్ద పెద్ద హోటల్స్తో కావచ్చు, రెస్టారెంట్లు కూడా ప్రస్తుతానికైతే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో పూర్వంలో కట్టెల పొయ్యి మీద వంట చేసే పరిస్థితులు మళ్ళీ తిరిగి ఉత్పన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో చాలా కమర్షియల్ సిలిండర్ సంబంధించిన సెక్టర్ గ్యాస్ సంబంధించిన ఏదైతే ఉంటుందో సంబంధించి కొరత ఏర్పడడంతో కూడా మొన్న హైదరాబాద్ నగరంలోని పెద్ద పెద్ద హోటల్ సంబంధించి కూడా కొన్ని రోజులు బంద్ చేశాయి. కానీ ప్రస్తుతానికి మార్కెట్ ఉండడం, రంజాన్ పండుగ కావడం, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో బిర్యానీ తినని వారు ఉంటారు కాబట్టి ప్రస్తుతానికైతే ఇటు 2 రోజుల పాటు రెస్టారెంట్లు హోటల్స్ను బంద్ చేసినా కానీ కొంత నష్టం వస్తుండడంతో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని కూడా హైదరాబాదీలకి రెస్టారెంట్ రుచులను తిరిగి అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పూర్వంలో కట్టెల పొయ్యి మీద ఏదైతే వంటలు చేశారో ప్రస్తుతానికి అదే పరిస్థితి హైదరాబాద్ నగరంలోని చాలా హోటల్స్, రెస్టారెంట్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా దేశంలో కమర్షియల్ సిలిండర్ సంబంధించి కూడా కొంత కొరత ఏర్పడడంతో కూడా చాలా రాష్ట్రాలు ఇప్పటికే హోటల్స్ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నాయి. కానీ చాలా హోటల్స్ సంబంధించి కూడా వారి మెనూలో చాలా ఐటమ్స్ కూడా తీసేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి హైదరాబాద్ నగరంలో మొన్న చాలా హోటల్కి సంబంధించి కూడా కొంత బంద్ పాటించాయి. కానీ రంజాన్ పర్వదిన సందర్భంగా కొంత కస్టమర్లు కావచ్చు, ముఖ్యంగా పాత బస్తీ వంటి ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా హోటల్స్ను, రెస్టారెంట్ నడపడిన నిర్వాహకులు ఆలోచన మేరకు కొంత కింటా కర్రలతో కూడా ఒక కింటా గతంలో 300 నుంచి 400, కానీ ప్రస్తుతానికైతే కింటా కర్రలు 800 నుంచి 1000 పైగా కొంత ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే నేను మలక్పేటలోని ఒక హోటల్లో ఉన్నా. ఇక్కడ చూసుకోవచ్చు గడిచిన కొద్ది రోజులుగా కమర్షియల్ సిలిండర్ల ప్రభావంతో కూడా ఈ హోటల్లో అన్ని అంటే వంట సంబంధించిన సెక్షన్ కూడా పూర్తిగా క్లోజ్ అయిన నేపథ్యంలో ప్రస్తుతానికి కస్టమర్లు కావచ్చు పూర్తిగా నష్టాల బాట పట్టే పరిస్థితి ఉండడంతో కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని ప్రస్తుతానికైతే రెస్టారెంట్లో బిర్యానీతో పాటు వివిధ రకాల సంబంధించిన ఐటమ్స్ను కూడా కట్టెలపై మీద వండుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం వీడియో చూసుకోవచ్చు. పెద్ద పెద్ద కట్టెల పొయ్యిని ఏర్పాటు చేసి బిర్యానీతో పాటు వివిధ సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ వండుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలోని ముఖ్యంగా పాత బస్తీ వంటి ప్రాంతాల్లో కూడా కట్టెల పొయ్యితో పక్వం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి ఈ రకంగా చేస్తున్నారు ఏంటి మనం మాట్లాడదాం. హోటల్కి సంబంధించిన నిర్వాహకులు మనతున్నారు. చెప్పండి, అంటే ఈ కమర్షియల్ గ్యాస్ సంబంధించిన సిలిండర్ల కొరత ఉంది, ఎప్పటి నుంచి కట్టెల పొయ్యిని వాడుతున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది? కట్టెల పొయ్యి స్టార్ట్ చేయవలసి వస్తుంది. కట్టెల పొయ్యి కాడికి పోతారంటే 600, 700, ఇప్పుడు 1000 రూపాయలు క్వింటాల్ చెప్తున్నారు కట్టెల కూడా. ఈ బిజినెస్ చేయడానికి లేబర్కు ప్రాబ్లం, ఓనర్కు ప్రాబ్లం. ఓనరు జీతాలు ఇవ్వాలంటే లేబర్కి కష్టం ఎట్లా చేస్తారు? వేరే ఊరికి వెళ్ళి వచ్చి బతుకుతున్నారు. ఇక్కడ కష్టం చేపించుకొని జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. వంట చేసేందుకు ఎన్ని సిలిండర్లు పడతాయి కమర్షియల్ సిలిండర్లు? కట్టెల పొయ్యితో వండితే ఎంత ఖర్చు అవుతుంది? కట్టెల పొయ్యితో ఇప్పటికి 15 క్వింటాల కట్టెలు అవుతాయి సార్. ఇక్కడ లేదు అంటారంటే 12-15 సిలిండర్లు క్లోజ్ అవుతాయి రోజుకు, ఒక రోజులో. కానీ అటువంటి దాంట్లో మొత్తం చైనీస్ ఐటమ్స్లు, గ్యాస్ పైన ఉన్న వంటలు మొత్తం బంద్ అయి కూర్చున్నాయి. ఏదో కట్టెల పొయ్యి స్టార్ట్ చేసిన వాటిగా బిర్యానీ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఈ రంజాన్ అలీం పండుగ, అలీం బట్టీలు ఎట్లా చేయాలి, ఏం చేయాలి, పిల్లలంతా ఎక్కడ పోవాలా, లేబర్ ప్రాబ్లం అలాగ వచ్చింది. చేసే ఓనర్లు డబ్బులు ఇవ్వలేక పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు కూడా పరిశాన్లో ఉన్నారు. వాళ్ళని మేము అడగలేకపోతున్నాం కూడా పరిస్థితిని బదాల. ఈ 3 రోజులు 4 రోజుల నుంచి అయితే చాలా టూ మచ్ అయిపోయింది. ఎందుకు చక్కగా వేరే హోటల్ అయితే కొన్ని హోటలే సెటర్లు వేసుకొని కూర్చున్నారు. దాని పరిస్థితి ఏందో మీ గవర్నమెంట్ను ఆలోచించుకొని చేసుకున్న వాళ్ళు సార్. చూసుకోవచ్చు. వారు చెప్తున్న వివరాల ప్రకారం చూసుకుంటే గడిచిన 4-5 రోజులుగా సుమారుగా 15 క్వింటాలకు సంబంధించిన కర్రలతో కూడా అత్యవసరంగా చాలా ఐటమ్స్ సంబంధించి కూడా బిర్యానీ వంటి ఐటమ్స్ మాత్రమే
కట్టెలపై వండుతున్నారు. వారి హోటల్ సంబంధించిన మెనూను కూడా మార్చిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం మలక్పేటలోని ఈ హోటలే కాదు, చాలా హోటల్స్, ఎందుకంటే రంజాన్ పర్వదినం కావడం, రెగ్యులర్గా కస్టమర్స్ హోటల్స్కి వస్తున్న నేపథ్యంలో తాళం వేసుకొని షట్టర్ బంద్ చేసుకొని మూసేస్తే తమకు నష్టం వస్తుంది కాబట్టి కొంత ఖర్చు ఎక్కువైనా కానీ ప్రస్తుతం కర్రలు బయట మార్కెట్లో ఈ కర్రలకు సంబంధించింది కూడా చాలా డిమాండ్ ఉండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక కమర్షియల్ సిలిండర్కి పెట్టాల్సిన ఖర్చును కూడా తాము కింటా కర్రలకు పెడుతున్నట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా గడిచిన కొద్ది రోజులుగా ముందు 2 రోజుల పాటు చాలా హోటల్స్, రెస్టారెంట్లు క్లోజ్ చేశారు. కానీ ప్రస్తుతం గత్యంతరం లేని పరిస్థితుల్లో కస్టమర్లకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా రంజాన్ పర్వదినం కావడంతో కూడా కట్టెల పొయ్యితో తాము వంటలు చేస్తున్నాం. ముఖ్యంగా బిర్యానీ వంటి మాత్రమే వంటలు చేస్తున్నాం. మిగతా ఐటమ్స్ కూడా చాలా వాటికి మెనూలోంచి తీసేసినట్టుగా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కవర్ పర్సన్ నవీన్తో కలిసి కిరణ్, 10 టీవీ, హైదరాబాద్.